పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేదలను అడ్డువిరుస్తుందని, అదాని అంబానీల కోసం తప్ప ప్రజల కోసం మోడీ చేసిందేమీ లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ అన్నారు. ఈరోజు సంగారెడ్డిలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ విదేశాల్లో పర్యటనలే తప్ప స్వదేశం ప్రజలు పడుతున్న బాధలు పట్టడం లేదని అన్నారు. వారంలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని తెలిపారు. మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రజలకు ధరలు పెంచి బాధలు పెట్టడం అన్యాయమన్నారు. పేద మధ్యతరగతి ప్రజలను అడ్డువిరిచేలా ధరలు పెంచుతున్న మోడీ ప్రభుత్వం గద్దెదిగారన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు కూడా దేశంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించలేదన్నారు. చమురు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని దుందుకుడుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రధాని నరేంద్ర మోడీ అంబానీ అదానులకు అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం మొండిగా వ్యవహరిస్తే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధరలను తక్షణమే తగ్గించాలని, లేకపోతే రానున్న కాలంలో ప్రజల మద్దతుతో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటే రీతిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, కృష్ణ, నాయకులు బాగారెడ్డి, ప్రసన్న, విఠల్, లక్ష్మణ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయల ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 10 రోజులలోనే పెద్ద ఎత్తున 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారాన్ని వేస్తూ ఉంది. ఈ భారాలను నిరసిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మోడీకి మెడకాయ మీద తలకాయ ఉంటే ఈరోజు అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కూడా ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఈరోజు అదాని అంబానీ లాంటి వాళ్ళకు లాభాలు చేయడం కోసమే, కార్పొరేట్ కంపెనీల కోసమే ఆలోచిస్తుంది తప్ప పేద మధ్యతరగతి ప్రజల యొక్క లాభాల గురించి ఆలోచించడం లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే అన్ని రకాల ధరలు పెరుగుతాయి. సామాన్యుల మీద మోయలేని భారాలు పడతాయి. హైదరాబాదు నగరానికి వచ్చి మోడీ చెప్పి ఏంటంటే పొదుపు చేయాలి, ధరలు తగ్గించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉపన్యాసాలు చెప్పిండు. ఈడ చెప్పిన 4 రోజులకే ఈరోజు దేశాలు తిరుగుతూ ఉన్నారు పట్టుకొని. పెద్ద ఎత్తున ఖర్చు అవుతూ ఉంది. ఎవరి కోసం తిరుగుతున్నా అంటే ఈయన కేవలం అంబానీ ఆదాని మీద ఉన్న కేసులను ఎత్తివేయడం కోసమే, వాళ్ళ లాభాల కోసం ఆలోచిస్తుంది తప్ప మన కోసం కాదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ధరలు కూడా వాళ్ళ కోసమే పెంచిండు. ఖబర్దార్, ఈరోజు సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. సామాన్య ప్రజల మీద మోపుతున్న భారాన్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ